నీ మాటలన్నీ వెళ్ళిపోగల చూసుకుని జ్యోతి పులిహార జాగ్రత్త చూడు అక్షంతలు కాదు లక్ష్మీదేవి చూసావా వీళ్ళందరూ ఎలాగ ఆడుతున్నారు ఆ సంగతికి తెలుసు కదా అడ్జస్ట్ అయిపో నేను ఏదేసిన ఓకే లక్ష్మీదేవి దాని మంచి కళ్ళు దాని పాలు తాగినట్టుగా చూడు తల్లి నేను పాలు తాగలేను పెరుగు తాగలేను మరి ఏం చేస్తాను వచ్చి చెప్పడానికి సరే బాగా గట్టిగా తినేలా చెయ్యి లక్ష్మీదేవి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అసలు అమ్మవారు తయారు చేసినాను కదా అవ్వలేదు అందుకని ఇంకా నేను అవేంటి వాళ్ళ ఏంటి ఏ ధనలక్ష్మి విజయలక్ష్మి లక్ష్మి అని చెప్పండి మీరు ధాన్యలక్ష్మి నువ్వేదో చెప్పుకుంటాను ధాన్యలక్ష్మి ఫస్ట్ రాసుకునే ఉన్నాయండి ఎందుకంటే టైం ఈజ్ అప్ మా ఓకే అయితే బొట్టలు రాసి పెట్టింది ఓకే నువ్వు రామ్మా మీకు 11 రాస్తానండి వచ్చేసి అక్కడ ఉండిపోయాను చెప్పు అదే 3 మినిట్స్లో ఆ టైం చూసుకోవచ్చు నువ్వు ఇంకా దీపం నా వల్ల ఇది లక్ష్మీదేవి రెడీ 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 పుచ్చుకుంటున్నామా వాయనం ట్రే తీసుకో కావాలా తీసుకో తీసుకో ఆశీర్వది మనోవాంఛ ఫలసిద్ధిరస్తు ఫలసిద్ధిరస్తు భానుకి భాను కోసం చెప్పవా ఇప్పుడు పాపకక్క ఆగు లక్ష్మి లక్ష్మి దమ్ పెట్టుకో ఇవి కుబేర ఇది తమ్ముడు గిఫ్ట్ చేశాడు మన ఇది మామిడాకులు ఇది కొబ్బరి బొండం గిఫ్ట్ చేశాడు తమ్ముడు నేను అలాగే కొనిసుకోలేదు నాకు లేదు అది 7,500 రెండు కలిపి 7,350 రూపీస్ అడిగి అలాగే వచ్చాడు కదా గిఫ్ట్ చేశాడు ఇది కొంచెం పెట్టుకోండి చెప్పారమ్మా వెయిట్ చేస్తున్నారు పూజ అయిపోయిన తర్వాత మీకోసం 9 అని చెప్పాను కదా చేసేసాను మొత్తంగా నాకు నైట్ మీటింగ్స్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది పడుకునేసరికి 1 అయిపోయింది అయితే మరి లైవ్లో అర్థమైంది పడుతున్నారు ఇద్దరు పడితే దెబ్బలు మీరు ఉన్నారు కదా బాగా
పట్టుకో. సైడ్కి రా, ఇలా సెంటర్కి రా. అలా అలా అక్కడ అక్కడ ఇక్కడే తాడు అడ్డుగా ఉంది అందుకు. నేను పడతానేమో అని నేను అట్టుండిపోయాను. అలాగే 3 సార్లు అడగాలి. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నామా వాయిను, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నామా వాయిను, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నామా వాయిను. ఎవరికి ఇస్తున్నాను? లక్ష్మీదేవికి. ఉన్నాం సార్. వాళ్ళు దండం పెట్టాలేమో అక్క నువ్వు. ఎవరికైనా పెట్టాలి. పెట్టు. ఇంకా సౌండ్లు బాబా మనం కొంచెం ఆసక్తి వస్తూ పనుకు త్వరగా ఫీల్ అయిపోయి మంచి సంబంధం దొరకాలి. వెనకాల ఆశిస్తున్నాను. ఆ తాంబూలం సార్ పట్టుకోవా, వీడియో ఉంది కానీ ఫోటోలు అలా పట్టుకో, అలా పట్టుకో సార్, కింద పట్టుకోవాలి. ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఎవరికి ఇస్తున్నాను? మైండ్లో కొన్ని ఈసారి పోలీసు లక్ష్మీదేవికి నీకు తాంబూలం వద్దామన్నా అనుకున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనతపద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. లక్ష్మీం క్షీరసముద్రనాథీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. స్మితముఖీమాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరక్తచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామాపికాం అరుణాం కరుణాతరంగితాక్షీం కృసపాశాంకుశపుష్పబాణచాపాం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం దాని పరివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందన శోభితలింగే అత్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే పద్మాసన స్థితే దేవి పంచబ్రహ్మస్వరూపిణి పరమేశ్వరి జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే పూజితే జగత్. హాయ్ అండి, మొదటి శ్రావణ శుక్రవారం నేను ఆ రోజు ఎక్కడెక్కడ తాంబూలం తీసుకున్నానో మా ఫ్రెండ్స్ అందరం ఎలాగా స్పెండ్ చేసాం ఆ రోజంతా ఈ వీడియో అనమాట. మొదటి శ్రావణ శుక్రవారం చాలామంది ఆ రోజే వరలక్ష్మీదేవి పూజలు అవన్నీ చేసేసుకుంటారు, తాంబూలాలు కూడా ఇచ్చేస్తారు. ఎందుకంటే రెండో శ్రావణ శుక్రవారం వాళ్ళకి వీలు కాక వేరే పనులు అయి ఉండటం వల్ల అలా చేస్తారు. అయితే మా పూర్ణక్క అంటే మా ఫ్రెండ్ తను ఎప్పుడు కూడా మాకు మొదటి శ్రావణ శుక్రవారం మాకు తాంబూలాలు ఇచ్చి వాళ్ళ ఇంట్లో భోజనాలు అవన్నీ పెడుతూ ఉంటారండి. ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ తన దగ్గరికే వెళ్తాము. అయితే మా అక్కకి మాకు ఏజ్ పెద్ద డిఫరెన్స్ ఉండదు, కానీ అక్క అక్క అని పిలవటం అలవాటు అయిపోయింది అనమాట. ఎప్పుడు తన దగ్గర తాంబూలాలు తీసుకొని లలిత సహస్రనామం ఇవన్నీ చదివేసిన తర్వాత మా ఫ్రెండ్ లలిత తిని వీళ్ళ ఇంటికి వచ్చాం అనమాట. తినకి రెండో శ్రావణ శుక్రవారం ఏదో పని ఉందంటే వాళ్ళ ఇంట్లో పెళ్లి హడావిడి పనులు ఏవో ఉన్నాయన్నమాట. వాళ్ళ ఆడపడుచు వాళ్ళ అబ్బాయి తాలూకా పెళ్లి పనులు ఉండటం వల్ల తను ఈ వారమే చేసేసుకుంది అనమాట. తను కూడా అందుకని అక్కడికి వచ్చామండి. అక్కడికి వచ్చి అక్కడ కూడా తాంబూలాలు తీసుకున్నాం అనమాట. నా వాయిస్ కొంచెం బాగాలేదు, కొంచెం గొంతు అది పట్టేసిందండి, అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వను అనుకున్నాను, కానీ మధ్యలో కొంచెం ఇద్దామని చెప్పేసి ఇలా వచ్చేస్తున్నాను అనమాట. కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అలాగే లలిత దగ్గరికి వచ్చామన్నమాట. అక్కడ మా పూర్ణక్క భోజనంకి వచ్చామని తనకు చెప్తుంది. అయితే నేను మా ఇంటి దగ్గర నేను చేసుకున్నాను కదా పూజ, మా ఇంటి దగ్గర నేను భోజనం చేయాలని చెప్పి నేను రానక్క ఈవినింగ్ తాంబూలంకి వస్తానని చెప్పింది తను. అలా నేను ముగ్గురు దగ్గర ఈ మొదటి శ్రావణ శుక్రవారం తాంబూలం తీసుకున్నానండి. ఇంకా రెండో శ్రావణ శుక్రవారం అయితే అస్సలు చాలామంది దగ్గరికి వెళ్ళాలన్నమాట, బోల్డ్ మంది పిలుస్తారు. అయితే మాకు మా అమ్మమ్మ చనిపోయింది కదా, మేము 11 నెలలు బట్టలు అవి పెట్టేసాం. కానీ మా చిన్నమ్మాయి ఉండిపోయారు, తనకి ఇంకా 11 నెలల్లో బట్టలు అవి పెడతారనమాట. అంతవరకు మేము ఇలాంటి పూజలు అవి ఇంకా చేసుకోవట్లేదు. నేనైతే ఈసారి శ్రావణ శుక్రవారం మిస్ అయిపోతున్నానండి.
చాలా బాధగా ఉంది. ఫస్ట్ టైం అనమాట. ఎంత బాగా చేసుకొని అందరినీ పిలిచి తాంబూలాలు అవన్నీ ఇవ్వటం అలవాటే నాకు కూడా. ఇలా పసుపులు అవి రాసి బొట్లు అవి పెట్టి తాంబూలాలు ఇవ్వటం అలవాటు. కానీ ఈసారి చేయలేకపోతున్నాను. చేయకూడదని చేయట్లేదండి. ఇంకొక నెల ఉందనమాట. అతనికి పెట్టేసిన తర్వాత పూజలు అవి చేసుకోవాలి. వినాయక చవితి కూడా డౌట్. అసలు ఇంకా సంవత్సరం నుంచి అసలు పూజలు కూడా చేసుకోవట్లేదు. యాక్చువల్లీ చేసుకున్న అందరూ చెప్తున్నారు, కానీ మా వాళ్ళు ఎవరు చేయట్లేదని చెప్పేసి ఇంక నేను కూడా చేయలేదన్నమాట. ఇలాగ మేము వెళ్ళి తీసుకోవచ్చట, కానీ మేమైతే ఇవ్వకూడదని చెప్పారు. అందుకే ఇవ్వడం జరగట్లేదండి. నేను ఈసారి చాలా మిస్ అయిపోతున్నాను వరలక్ష్మీదేవిని. కానీ నాకు ఇలాగ తాంబూలాలు తీసుకుంటే ఆ ఫీలింగ్ అయితే నాకు అనిపించట్లేదు. నేను కూడా పూజ చేసుకున్నట్టుగానే అనిపిస్తుంది. అందరికీ ఇలాగ తాంబూలం తీసుకొని ఏదో బ్లెస్సింగ్స్ ఇవ్వటం, అక్కడికి వెళ్ళి లక్ష్మీదేవిని దండం పెట్టుకోవడం, ఇవన్నీ కూడా నాకు ఆ ఫీలింగ్ ఏమీ అనిపించట్లేదండి. అలాగా మా పూర్ణక్క దగ్గర తాంబూలాలు అవన్నీ తీసేసుకొని అక్కడ అవన్నీ చదువుకున్న తర్వాత తిన దగ్గర కూడా తాంబూలాలు తీసుకున్న తర్వాత ఏమో ఇంకా మళ్ళీ మా పూర్ణక్క దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. భోజనంకి రమ్మన్నారు కదా, అక్కడికి వెళ్ళిపోతున్నాం. భార్గవి వాళ్ళ అమ్మగారేమో వాళ్ళ అత్తగారికి బాగాలేదనమాట, అక్కడికి వెళ్ళింది. అందుకని వాళ్ళ అమ్మగారి బదులు పాప వచ్చింది. ఇంకా అయిపోయాక తనకు బాయ్ చెప్పి ఇంకా మా పూర్ణక్క దగ్గరికి వస్తామండి. భోజనాలు ప్రసాదాలు చక్కగా చేసిందండి. కానీ మా బ్యాచ్ అందరిలో మా పూర్ణక్క ఈజ్ ద బెస్ట్ అండి. వెరీ డిసిప్లిన్డ్ అనమాట. 7:30కే తను పూజ స్టార్ట్ చేసిందండి. అంత ఇదిగా ఉంటుంది అనమాట. ఎంత డెడికేషన్ అంటే అసలు డిసిప్లిన్లో మారిపోయారు అనమాట. అన్నీ తనే ఐటమ్స్ చక్కగా చేసుకుంటుంది. పూజకు అన్నీ సిద్ధం చేసుకుంటుంది, త్వరగా చేసేసుకుంటుంది. నాకైతే చాలా లేట్ అయిపోతుందండి నేను పూజ చేసేటప్పటికి. చక్కగా పులిహోర చేసింది, బూర్లు చేసింది, దద్దోజనం చేసింది, పరమాన్నం వండింది, రైస్ చేసింది, అన్నీ చక్కగా చేసిందండి. ఒక్కరితే చేసుకుంది, ఎవ్వరు హెల్ప్ కూడా లేకుండా. మాకు ఎప్పుడు ఇలా భోజనాలు పెడుతుంది. అరిటాకులు మా ఫ్రెండ్ లలిత తెచ్చిందనమాట. అరిటాకులో అందరం తినేసాము. ఆ రోజు ఇలా స్పెండ్ చేసామండి బాగానే. మీరు కూడా మొదటి శ్రావణ శుక్రవారం బాగానే స్పెండ్ చేసి ఉంటారు. ఎందుకంటే ఈ శ్రావణ శుక్రవారం వచ్చిందంటే చాలు, మన తాంబూలాలు శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు ఎవరో ఒకరి ఇంటికి కంపల్సరీగా తాంబూలం తీసుకొని వస్తాం మనం. అలాగే మన శ్రావణ మంగళవారం కూడా మీకు గౌరీదేవి నోచిన వాళ్ళ ఇంటికి వెళ్ళిన తాంబూలాలు అవన్నీ నేను వీడియోస్ పెట్టాను కదా మీకు. అలాగే అమ్మవారి గుడికి కూడా వెళ్ళి అక్కడ అవన్నీ చూపించాను కదండి. అలాగే శ్రావణ శుక్రవారం, మొదటి శ్రావణ మంగళవారం, మొదటి శ్రావణ శుక్రవారం ఇలా స్పెండ్ చేస్తాను అనమాట. ఇంకా అక్కడి నుంచి మేము ఇంటికి. వీడియో నచ్చితే స్మైలీ జ్యోతి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.